మంచి సాలరీ వస్తున్నా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒకతను ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వడం ఏంటి, ఇంకొకతను ఫైనాన్షియల్గా ఫెయిల్యూర్ అవ్వడం ఏంటి, ఏ హ్యాబిట్స్ వల్ల మనం ఫెయిల్ అవుతాము అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. సో అసలు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి? మంచి శాలరీ వస్తున్నా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒకతను ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వడం ఏంటి, ఇంకొకతను ఫైనాన్షియల్గా ఫెయిల్యూర్ అవ్వడం ఏంటి, సేమ్ శాలరీ. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది? ఒక పర్సన్ ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, ఇంకో పర్సన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు, ఏ హ్యాబిట్స్ వల్ల మనం ఫెయిల్ అవుతాము అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకుందాం. ఒక ఫ్రెండ్ వచ్చేసి రాకేష్, ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి పవన్. సో రాకేష్ పవన్ 10th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. తర్వాత ఇద్దరు ఇంజనీరింగ్ చేశారు. 22 years ఏజ్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే వీళ్ళు జాబ్ సెలెక్ట్ అయ్యారు. ఇద్దరు కూడా ఒకే కంపెనీలో జాయిన్ అయ్యారు. సో రాకేష్కి 50,000, మన పవన్కి కూడా 50,000 శాలరీ. రాకేష్కి ఫస్ట్ నుంచి కూడా సొంత ఇల్లు, సొంత కారు, ఇలా లగ్జరీగా బతకడం అంటే చాలా ఇష్టం. ఈవెన్ సేమ్ అలానే బతకడం పవన్కి కూడా ఇష్టమే. కానీ పవన్ కొద్దిగా ఫైనాన్స్కి సంబంధించిన చాలా బుక్స్ చదువుతూ ఉంటాడు. దీనివల్ల సో ఒక స్టేజ్కి వచ్చేంత వరకు నేను ఖర్చులు పెంచుకోవద్దు, ఒక లంసం తయారు చేసుకోవాలి, ఆ తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఫస్ట్ నుంచే అన్ని ఖర్చు పెట్టుకుంటూ పోతే అవసరానికి ఏం మిగులవు అనేది పవన్ ఉద్దేశం. దీంతో రాకేష్ ఎప్పుడు విభేదిస్తూ ఉండేవాడు. ఈ విషయంలో ఇద్దరికి ఎక్కువ డిస్కషన్స్ కూడా అవుతూ ఉండేవి. సో ఇప్పుడు రాకేష్ ఖర్చులు చూద్దాం. సో జాబ్ వచ్చిన 6 నెలల నుంచి సంవత్సరం లోపు తనకు తెలిసిన ఒక బ్రోకర్ని పట్టుకొని మంచి ఇల్లు తీసుకున్నాడు. ఆ ఇల్లు మంత్లీ ఈఎంఐ నెలకి 25,000. ఇల్లు చాలా బాగుంది, కొంచెం మంచి ఏరియాలోనే తీసుకున్నాడు. 25,000 ఈఎంఐ. దీంతో పాటు ఒక కారు కూడా తీసుకున్నాడు. మంత్లీ 10,000 ఈఎంఐ పడుతుంది. సో 35,000 ఈఎంఐకి వెళ్ళిపోతున్నాయి రాకేష్ ఖర్చులలో. ఓకే, ఇంకా 15,000 మిగిలాయి. ఈ 15,000లో ఇప్పుడు తను బ్యాచిలరే కాబట్టి ఓకే, సో ఆ ఇంటి ఖర్చులకి మెయింటెనెన్స్కి దాదాపుగా ఒక 7,000 ఖర్చు అయిపోతుంది. ఇంకా మిగిలిన ఖర్చులు ఏతున్నాయో వాటి బయట డైనింగ్ చేయడం, వీకెండ్లో పార్టీలు, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఇటు పక్క పవన్ ఏం చేస్తున్నాడంటే తనకి ఏదైతే శాలరీ వస్తుందో ఈ శాలరీలో తను ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాడో అదే ఇంట్లో ఉన్నాడు, అదే రెంట్కున్నాడు. ఆ రెంట్ వచ్చేసి 5,000. సిటీ లోపట లేడు, సిటీ అవుట్కట్స్లోనే ఉండేవాడు. ఎందుకంటే సిటీ లోపల చాలా ఖర్చు ఎక్కువ ఉంటుందని పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడేవాడు. సో ఆ రెంట్ 5,000, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఒక 2,000 అవుతూ ఉండేది. క్వాలిటీ ఫుడ్ తినేవాడు, ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టేవాడు. తనకు జిమ్ మెంబర్షిప్ కూడా ఉండేది. సో ఈ ఫుడ్కి దాదాపుగా ఇతనికి ఒక 8,000, జిమ్కి ఒక 2,000 అవుతుండేది. 10,000 మొత్తం కలిపి 22,000 ఖర్చు అవుతుంది. ఇంకొక 3,000 ఏం చేశాడంటే అతను ఆ బడ్జెట్లో ఇంకొక 3,000 కనీసం వారానికి ఒక్కసారి బయట తినడానికి వెళ్ళాలి, బయట రెస్టారెంట్లోనూ వీకెండ్లో ఒక్కసారి ఏదైనా విజిట్ చేయడానికి వెళ్ళడానికి కానీ దాదాపుగా ఒక 3,000లో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక్కసారి ఒక రెస్టారెంట్కి వెళ్తే ఇంకో 2,000 మిగులుతాయి కదా. ఒక మంత్కి వెళ్ళి ఆ 2,000 మిగిలిచ్చి వచ్చే నెల 3,000 బడ్జెట్ ప్లస్ ఈ 2,000 5,000 తోటి తన దగ్గరలో చూడగలిగే ప్లేసులకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అంటే లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేయకుండా ఏం లేడు, బట్ ఒక బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, 25,000 ఇతని శాలరీలో మిగులుతుంది. ఒక 5,000 ఎవ్రీ మంత్ గోల్డ్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. ఇంకో 5,000 ఏమో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసుకుంటూ వచ్చాడు. ఓకే, ఇంకొక 15,000ని బాగా రీసెర్చ్ చేసి డివిడెంట్ ఇచ్చే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాడు. కనీసం 3 నెలలకు ఒకసారి డివిడెంట్ ఇవ్వగలిగేవి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎస్ఐపి ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా లైఫ్ ఇద్దరిది ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఒకసారి ఇద్దరు ఫ్రెండ్స్ జస్ట్ కెఫ్టేరియాలో మాట్లాడుతూ, నువ్వేంట్రా ఇంత పిసినార్లా తయారయ్యావు, ఖర్చు సరిగా పెట్టట్లేదు, లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావు, మన ఏజ్లో ఉన్నప్పుడే అన్ని ఖర్చు చేయాలి, ఎంజాయ్ చేయాలి కదా, నా దగ్గర ఒక మంచి ఇల్లు ఉంది, మంచి కారు ఉంది, సొసైటీలో మంచి పేరుంది, ఇల్లు కొనగానే సొసైటీలో చాలా హైదరాబాద్లో ఇల్లు కొన్నాడంట, లేకపోతే అబ్బాయి పిల్లోడు ఇల్లు కొన్నాడంట, బాగా సెటిల్ అయ్యాడంట, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇలా ఇంత లైఫ్ ఉంది నాకు, నువ్వేమో అసలు ఏమీ లేదు, ఏదో సేవింగ్స్ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు అని కొద్దిగా డిస్కషన్ పెద్దగా అయిపోయింది. సో రాకేష్కి పవన్ గొడవ అయిపోయింది. సో ఇంకా నీతో వాదించడం కూడా వేస్ట్లే అని పవన్ పక్కెళ్ళిపోయాడు. అతని డిపార్ట్మెంట్ కూడా మార్పించుకొని ఇంకా వీళ్ళిద్దరు కలవడం కూడా తగ్గిపోయింది. ఇలా రాకేష్ లైఫ్ చాలా హ్యాపీగా వెళ్తుంది. మంత్ ఎండింగ్కి వచ్చేసరికి వీకెండ్ పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు అన్నీ అవుతున్నాయి. ఈ లోపుగా రాకేష్ స్పెండింగ్ చూసి 2 years తర్వాత రాకేష్కి క్రెడిట్ కార్డు కూడా వచ్చేసింది.
ఓకే. సో ఈ క్రెడిట్ కార్డులో తనకు కావాల్సిన బ్రాండెడ్ వస్తువులు కొనడం, కొత్త కొత్త డ్రెస్సులు వేసుకోవడం. చాలా మంది కొలీగ్స్ ఈ రాకేష్ని ఫాలో అవుతూ ఉంటారు. బట్ రాకేష్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అంత బాగానే ఉంటుంది, మంత్ ఎండింగ్కి వచ్చేవరకు చేతిలో రూపాయి మిగలట్లేదు. ఈ డబ్బులు సరిపోక క్రెడిట్ కార్డుకి వాటికి వీటికి ఇబ్బంది అవుతుంది. క్రెడిట్ కార్డులు కట్టడానికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కట్టడం, మళ్ళీ శాలరీ రొటేట్ చేయడం, ఇవి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక పక్క పవన్ ఏం చేశాడు, ఒక 3 years తర్వాత తన గోల్డ్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ఒక 10 lakhs దాకా వచ్చింది. దాంతో ఊరు చివరిలో ఒక హైవేకి దగ్గరలో ఒక ప్రాపర్టీ తీసుకోగలిగాడు. ఎందుకంటే ఫ్యూచర్లో దానికి షట్టర్లు వేసి రెంట్కి ఇద్దాం అనుకునేది తన ఆలోచన. సో కొంచెం కొంచెం డెవలప్ అవుతున్న ఏరియాలో ఇన్వెస్ట్ చేశాడు. ఓకే. ఈ లోపుగా రాకేష్ ఇంకో పని కూడా ఏం చేశాడంటే తనకు సంబంధించిన కోర్స్ ఏదైతే తను ఉన్నాడో ఒక కోర్స్ తయారు చేశాడు, డిజిటల్ కోర్స్. ఆ కోర్స్ని ఆన్లైన్లో అమ్మడం స్టార్ట్ చేశాడు. దాంతోపాటు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నాడు. చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళకి ఒక ఫేస్బుక్ అకౌంట్ లేకపోతే ఇంకొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని ఆ చుట్టుపక్కల ఏరియాలో ప్రమోట్ చేయడం, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని. ఓకే. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా అలాగే ఈ డిజిటల్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ అమ్మడం ద్వారా అన్ని ఖర్చులు పోను నెలకి పవన్కి ఇంకొక 80,000 ఎక్స్ట్రా రావడం స్టార్ట్ అయింది. ఈ శాలరీ కాకుండా ఎక్స్ట్రా 80,000 వస్తుంది. ఈ 80,000 కూడా తను మ్యూచువల్ ఫండ్స్లో ఇంకొద్దిగా స్టాక్స్లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. నెమ్మదిగా ఈ మనీ మొత్తం ఎఫ్డీలో చేసి ఆ లంసం వచ్చిన తర్వాత ఇంకొక ల్యాండ్ తీసుకున్నాడు. ఓకే. ఇలా వీళ్ళిద్దరికి 28 yearsకి వచ్చేవరకు, అంటే దాదాపుగా 6 years జర్నీ తర్వాత ఇంకా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి. సో రాకేష్కి మ్యారేజ్ అయింది, పవన్కి కూడా మ్యారేజ్ అయింది. సో రాకేష్ మ్యారేజ్ ఎంప్లాయ్ కదా, సో అసలే సర్కిల్ చాలా పెద్దగా ఉంది. అన్ని మ్యారేజెస్కి వెళ్ళి చూశాడు, ఎక్కడెక్కడ ఎలాంటి ఫుడ్ పెట్టారు, డెకరేషన్స్ ఎలా చేశారు, ఎంత గ్రాండ్గా చేశారు, ఇవన్నీ చూశాడు. సో చూసిన తర్వాత రాకేష్కి గొప్పగా మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన. దీనికోసం దాదాపుగా బడ్జెట్ 10 lakhs అయింది. ఈ 10 lakhs లోన్ తీసుకొని ఒక డెస్టినేషన్ మ్యారేజ్ చేశాడు, చాలా గ్రాండ్గా మ్యారేజ్ చేశాడు. ఒక పక్క పవన్, సో పవన్ మ్యారేజ్ కూడా పెద్ద ఆర్భాటాలు లేకుండా తన బడ్జెట్లో, నేను ఒక 3 లక్షల్లోనే నా మ్యారేజ్ అయిపోవాలి, అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, బాగా కావాల్సిన వాళ్ళందరినీ తను ఎవరి మ్యారేజ్కి అయితే వెళ్ళగలిగాడో, ఇప్పుడు ఊర్లో చాలా మంది రిలేటివ్స్ ఉంటారు, నువ్వు ఎవరి పెళ్ళికి వెళ్ళవు కానీ వాళ్ళందరినీ పిలిచావు, వాళ్ళు వచ్చారు, రేపటి రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. సో అవసరమైన వాళ్ళందరినీ మాత్రం పిలిచాడు. పెళ్లి ఖర్చు తక్కువ పెట్టాడు, మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టాడు, పెళ్ళి బాగానే జరిగింది. ఓకే. పైసా అప్పు లేకుండా పవన్ పెళ్లి చేసుకున్నాడు. ఇలా 10 years గెలిచింది. దాదాపుగా 32 years అయింది. రాకేష్కి ఒక కొడుకు, పవన్కి ఒక పాప. సో రాకేష్ తీసుకుంది అపార్ట్మెంట్లో 50 lakhs పెట్టి తీసుకున్నాడు. 10 years తర్వాత దాని వర్త్ 75 lakhs అయింది. అంటే మార్కెట్ రేట్ ప్రకారం ఇంకా 10 years లోన్ ఉంది. సో దాదాపుగా ఇంకా సగం అమౌంట్ కట్టాలి. కారు 10 లక్షలకు తీసుకున్నాడు, అది నెమ్మదిగా దాని వాల్యూ పడిపోతూ ఇప్పుడు కనుక ఈ 10 ఏళ్లలో దాన్ని అమ్మేస్తే ఒక 3 లక్షలకు మించి రాదు. ఆల్రెడీ పర్సనల్ లోన్ నడుస్తుంది, మ్యారేజ్కి తీసుకున్న లోను, అది 3 years నడిచింది, ఇంకా 7 years కట్టాలి. ఇది కాకుండా తనకి క్రెడిట్ కార్డు మీద ఆల్రెడీ లోన్స్ ఉన్నాయి, అవన్నీ నడుస్తున్నాయి. దాదాపుగా 3 to 5 lakhs దాకా లోన్స్ ఉన్నాయి. ఓకే. సో ఎవ్రీ మంత్ తనకి బడ్జెట్ టైట్ అయిపోతుంది. ఒక పక్క పవన్కి ఏమైంది, ఆల్రెడీ జాబ్ నుంచి ఒక ఇన్కమ్ వస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఒక ఇన్కమ్ వస్తుంది. ఇది కాకుండా అదేదైతే ఫస్ట్ ఒక ల్యాండ్ తీసుకున్నాడు హైవే పక్కన, దాంట్లో షట్టర్స్ వేసాడు, దాని మీద నెలకు ఒక 50,000 వస్తుంది. ఇది కాకుండా తను ఓపెన్ ప్లేస్ ఏదైతే కొన్నాడో ఒక 2-3 కొనుక్కుంటూ వచ్చాడుగా. సో వాటిలలో ఒక 2 తీసేసి తను ఓన్గా లోన్ తీసుకోకుండా ఒక ఇల్లు కట్టాడు. ఒక ఫ్లోర్ తను ఉండేటట్టు, ఇంకో 2 floorలు రెంట్ ఉండేటట్టు. రెస్టారెంట్ ఫ్రెండ్స్ పెడుతున్నారు, వాళ్ళతోటి పర్ఫెక్ట్గా అగ్రిమెంట్ చేసేసుకొని నేను స్లీపింగ్ పార్ట్నర్లా ఉంటానని ఒక 20% ఇన్వెస్ట్ చేశాడు. వచ్చిన బెనిఫిట్లో ఎవ్రీ మంత్ తనకి 20% వచ్చేటట్టు. ఇవి దాదాపుగా ఎవ్రీ మంత్ తనకి 1 lakh దాకా వస్తుంది. మంచి సిటీలో రెస్టారెంట్ బాగా నడుస్తుంది. అట్లాగే ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఇంకొద్దిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. మార్కెట్ చాలా పెద్దగా అయింది, బిజినెస్ చాలా పెద్దగా అయింది, చాలా పేరు వచ్చింది అనమాట. దాంట్లో ఎంప్లాయ్మెంట్ని రిక్రూట్ చేసుకోవాలి, కొద్దిగా మంచి పర్సన్స్ని రిక్రూట్ చేసుకోవాలి. సో దానికోసం ఎదుగుతున్నాడు. ఈ లోపుగా ఏమైపోయిందంటే, సో కరోనా లాంటి పరిస్థితి రావడం వల్ల రెసిషన్ వచ్చేసింది. చాలా కంపెనీలు వాళ్ళకి ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే పరిస్థితిలో లేవు. సో అప్పుడు ఏమైపోయింది, ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ని తగ్గించడం స్టార్ట్ చేశారు. సో ఒక్కొక్క లిస్ట్ తయారు చేస్తూ ఉంటారు కదా, అందులో భాగంగా రాకేష్ పేరు వచ్చింది, పవన్ పేరు వచ్చింది, ఇద్దరికి జాబ్స్ పోయే పరిస్థితి వచ్చింది. సో ఇద్దరూ బాధపడ్డారు. బట్
రాకేష్ చాలా ఎక్కువ బాధపడ్డాడు. ఎందుకంటే ఆ జీతం వల్లనే, ఆ ఎంఎన్సి కంపెనీలో జీతం వల్లనే తన ఈఎంఐలు నడుస్తున్నాయి. అది కనుక ఆగిపోతే ఇల్లు గడవడం కూడా కష్టమే. కానీ పవన్కు కొంచెం బాధ అనిపిస్తుంది, ఇన్కమ్ పోతుందంటే ఎవరికైనా బాధగా. కానీ ఒక్క శాలరీ కాకుండా మిగిలిన ఇన్కమ్ సోర్సెస్ అన్నీ ఉన్నాయి పవన్కి. ఓకే, సో దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ స్టార్టప్ మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేద్దాం, స్టార్టప్ కంపెనీ తీసుకెళ్దాం అని చెప్పేసి ఇక స్టార్టప్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఇక్కడ రాకేష్ సైడ్ వస్తే ఏమైపోయింది, ఒక నెల 2 నెలలు 3 నెలలు ఆగారు జనాలు. మిగిలిన వాళ్ళు హోమ్ లోన్ వాళ్ళు బాగా టార్చర్ పెడుతున్నారు. కార్ లోన్ అయిపోయింది, పర్సనల్ లోన్ వాళ్ళు ఆగట్లేదు, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఆగట్లేదు. ఓకే, పర్సనల్ లోన్ దాదాపుగా ఇంకా 7 లక్షలు ఉంది. ఓకే, సో క్రెడిట్ కార్డుల మీద చాలా ఎక్కువైపోయింది, అప్పులన్నీ తీసుకుంటూ వస్తున్నాడు. సో ఇలా మన వల్ల కాదులే అని చెప్పేసి ఇక ఈ లోన్లు కట్టలేము, 6 నెలలు అవుతుంది, 6 నెలలు అయితే ఏలంపాటకి వెళ్ళిపోతుంది, ఓకే ఆక్షన్కి వెళ్ళిపోతుంది ఇల్లు అని చెప్పేసి తనే బాగా ఎతికి. సో ఆ రోజుల్లో రెసిషన్ నడుస్తుంది కాబట్టి 75 లక్షలు రావాల్సిన ఇల్లు జస్ట్ 60 లక్షలకి అమ్ముడుపోయింది. అంతే కదా, అమ్మేటప్పుడు మన అవసరాన్ని బట్టి వాళ్ళు కూడా ప్రెజర్ చేస్తారు కదా, మార్కెట్ వాల్యూ లేదు, 60 లక్షలు పోయింది. బ్యాంకుకి కట్టాల్సిన అమౌంట్ పోను, బ్యాంకుకి ఆల్రెడీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ కట్టాలి కదా, ఆ అమౌంట్ పోను అతని చేతిలో జస్ట్ ఒక 15 lakhs మిగిలినాయి. ఈ 15 lakhsలో ఇతను పర్సనల్ లోన్ ఏదైతుందో ఆ పర్సనల్ లోన్కి డబ్బులు కట్టేశాడు. తర్వాత క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాల్సిందే కదా, వాళ్ళు ఎంటబడుతున్నారు, క్రెడిట్ కార్డుకి కట్టేశారు. చేతిలో ఒక 1 lakh 2 lakh ఉంది, ఇంకేమీ లేదు. ఈ లోపుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారికి కరోనా అటాక్ అయింది. వాళ్ళ నాన్నని ఐసీయూలో ఉంచాలి, లంగ్స్కి బాగా పట్టేసింది. ఓకే, ఐసీయూలో ఉంచాలి. సో వాళ్ళ నాన్నకి హాస్పిటల్కి దాదాపుగా 3 to 5 lakhs అయింది. తన దగ్గర ఒక 1 lakh ఉండే, మిగిలినవి అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసి డబ్బులు తీసుకొచ్చాడు. ఎంఎన్సీలో ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఇస్తారు కదా, ఎస్ ఇన్సూరెన్స్ ఇస్తారు. కానీ ఇతను జాబ్ చేసిన రోజులే ఆ ఇన్సూరెన్స్, జాబ్ మానేశాడు, ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కూడా పనికిరాదు. బయటికి రాగానే ఇంకో ఇన్సూరెన్స్ ప్లాన్ చేయడానికి ఆయన దగ్గర రూపాయి లేదు. నాకు అసలు ఇంటికే వెళ్ళట్లేదు, నేను ఇన్సూరెన్స్ అడగట్టాలని ఆగాడు. ఇప్పుడు ఏమైంది, ఇన్సూరెన్స్ కట్టడానికి నెగ్లెక్ట్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు హాస్పిటల్కి ఖర్చు పెట్టాలి, 5 లక్షలు అప్పు అయిపోయింది. ఇక చూసుకోండి రాకేష్ పరిస్థితి, విపరీతమైన టార్చర్. లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మనం బతుకున్నప్పుడే అన్ని తినాలి, వయసులో ఉన్నప్పుడే అన్ని చూడాలి. ఓకే, సో బ్రాండెడ్ షర్ట్ వేసుకోవాలి, పబ్బులు తిరగాలి, క్లబ్బులు తిరగాలి, మంచి కారు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి. ఒక్క దెబ్బకి అన్ని నేల కొరిగాయి. ఇక్కడేమో ఉన్న దాంట్లో ఖర్చు పెట్టుకుందాం, ఫస్ట్ సేవ్ చేసుకుందాం, ఒక పెద్ద లంసం అయిపోయిన తర్వాత దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో బతుకుదాం అనే పవన్ ఆలోచన అందరికీ బోర్ కొట్టింది. కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి కదా, మొత్తం నేల కొడిగాడు. ఎవరైతే అందరికీ రోల్ మోడల్గా ఉన్న రాకేష్ రోడ్డు మీదకి వచ్చాడు. సూసైడ్ చేసుకుందాం అనే ఆలోచనలు కూడా వచ్చేసాయి. సో అక్కడ ఇక్కడ విని విని లాస్ట్కి ఈ విషయం పవన్ దాకా వచ్చింది, రాకేష్ పరిస్థితి బాగాలేదని. సో పవన్ రాకేష్ని ఇంటికి పిలిచాడు. పిలిచిన తర్వాత సో బాగోగులన్నీ చూసి, మామ జాబ్ పోయింది, దాదాపుగా 1 year అవుతుంది, ఎక్కడ కూడా జాబ్ దొరకట్లేదు, ఏ కంపెనీలో చూసినా అందరినీ తీసేస్తున్నారు. ఓకే, సో కనీసం అప్పుడు మనకి ఇంక్రిమెంట్ అవుతూ 75,000 దాకా శాలరీ వచ్చింది కదా, ఆ 75,000 కాదు కదా 25,000 ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఇది నా పరిస్థితి అంటే, నో ప్రాబ్లం మామ, నేను ఒక స్టార్టప్ స్టార్ట్ చేశాను, నాకు ఒక మంచి నమ్మకస్తుడు కావాలి, సో నువ్వు బాగా పనిచేస్తావు నాకు తెలుసు, నీకు నేను జాబ్ ఇస్తాను. అమ్మ సారీరా, నేను అర్థం చేసుకోలేదు, నేను బాగా ఇబ్బంది పెట్టాను, నేను బాగా అవమానపరిచాను అంటే పవన్ అన్నాడు, మన ఫ్రెండ్స్ మన అండర్స్టాండింగ్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, నేను అప్పుడే మర్చిపోయాను, నువ్వు ఈ జాబ్లో జాయిన్ అవ్వు, నీకు మంత్లీ 40,000 ఇస్తాను నేను, బట్ నా ప్రాజెక్ట్ ఇది, నువ్వు ప్రాజెక్ట్ని లీడ్ చేయాలి, నాకు ఇంత అవుట్పుట్ కావాలి. సో ఆల్రెడీ ఫైనాన్షియల్గా నేను చాలా ఫ్రీడమ్ సాధించాను, నేను జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నాకు రెంట్ల రూపంలో, షట్టర్స్ రెంట్ల రూపంలో, మనకి స్టాక్స్లో డివిడెంట్ రూపంలో, అలాగే డిజిటల్ మార్కెటింగ్ రూపంలో, రెస్టారెంట్లో కూడా పార్ట్నర్షిప్ దాంట్లో ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఒక ఇన్కమ్ వస్తుంది. సో నేను ఇంకొక 2 monthsలో ఫారెన్ ట్రిప్కి వెళ్తున్నాను, యూరోప్ అంతా ఒక 21 days వెళ్తాను ఫ్యామిలీ తోటి. సో నువ్వు ఈ బిజినెస్ ఏదైతే స్టార్టప్ నీకు అప్పచెప్పానో దాన్ని నువ్వు హ్యాండిల్ చేయి, మిగిలిన టీంలకి నేను ఎవరెవరికి ఏం అప్పచెప్పాలో అవి అప్పచెప్పేసుకున్నాను, సో నువ్వు కొద్దిగా చూసుకో మామ అని చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? చాలామంది డే 1 నుంచే ఎంజాయ్ చేయాలనుకుంటాం, తప్పులేదు, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్కి ఒక లిమిట్ ఉండాలి. నేను నా చాలా వీడియోల్లో చెప్పాను, ఒక చింత చెట్టు
చిన్నగా పెరుగుతున్నప్పుడు ఆ ఆకంతా తీసేసుకుంటూ ఉంటే అది ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది. అదే చెట్టుకి ఒక 5-10 సంవత్సరాలు టైం ఇవ్వండి, ఒక పెద్ద చెట్టు అవుతుంది. ఒక చిన్న మొక్క పెద్ద చెట్టు అవుతుంది. ఆ తర్వాత నువ్వెంత చిగురుగా వస్తున్నా అది మళ్ళీ వస్తూ ఉంటుంది. సేమ్ ఇలానే జీతం వస్తున్నప్పుడు దాన్ని ఒక చింత చెట్టులా పెరగనివ్వండి. అది పెరిగిన తర్వాత మీరు ఎంత తీసుకున్నా దాని పని అది చేసుకుంటూ పోతుంది. రాకేష్ ఏం చేశాడు, చిన్న చెట్టు మొక్క పెరుగుతుంది, కొంచెం చిగురు రాగానే తినేస్తున్నాడు. మొక్క పెరుగుతుంది, కొంచెం చిగురు రాగానే తినేస్తున్నాడు. పవన్ ఏం చేశాడు, చెట్టు పెద్దగా అయ్యేదాకా వెయిట్ చేశాడు. దాని చుట్టూ ఇంకా ఆ చెట్టు పెద్దగా చేయడానికి ఏమేమి టూల్స్ అవసరమో అవన్నీ సమకూర్చుకున్నాడు. లైఫ్ని ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా తనకి ఇన్కమ్ వస్తూనే ఉంది. సో ఇవన్నీ కూడా మనకు కాలేజీలో నేర్పించరు, స్కూల్లో నేర్పించరు. లోన్స్ తీసుకుంటే ఎంత ప్రాబ్లంలోకి పడిపోతాం, లోన్స్ తోటి ఎంతవరకు ముందుకెళ్ళాలి, షో ఆఫ్లోకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత మన పరిస్థితి ఏమవుతుంది, గట్టిగా దెబ్బ కడితే, గట్టిగా ఒక్క గాలివాన్ వస్తే ఎక్కడ పడిపోతాం, ఇవన్నీ ఎవరూ నేర్పించరు. అవునా, మనకి మనమే నేర్చుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ ప్రాసెస్ లేదు బాస్. మనం నేర్చుకోకపోతే సంపాదిస్తున్నప్పుడు ఇవి ఎక్కవు, సంపాదిస్తున్నప్పుడు మంచి మాటలు ఎక్కువ, రోడ్డు మీద పడ్డ తర్వాత ఇవన్నీ మీకు అర్థమైనా రికవరీ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి సంపాదిస్తున్నప్పుడే జాగ్రత్త పడండి. లోన్ల విషయంలో, ఖర్చుల విషయంలో ఈగోకి వెళ్ళకండి. ఇది చాలా బుక్స్లో సైకాలజీ ఆఫ్ మనీలో అదే చెప్తారు. మీకు అప్పులు అవుతున్నాయంటే కేవలం ఈగో వల్లనే ఎక్కువ అప్పులు అవుతాయంట. అంటే ఈగో అంటే ఏంది, మీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకొని గొప్పగా బతకడానికి అప్పులు చేసి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఉన్న దాంట్లో మనం నిరాడంబరంగా ఖర్చులు పెట్టుకుంటూ దాన్ని ఒక లంసం అయిపోయిన తర్వాత ఇంకొద్ది పెద్ద ఖర్చులు పెట్టుకుంటే బెటర్ కదా. సో ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.